National anthem begin. जय जल सीतरंगा तव शुभ नाये जाये तव शुभ आशीष माये जागे तव जय गाथा जन गण मंगल नायक जय। మన పిడుగురాళ్ల తహసీల్దార్ వారి కార్యాలయానికి శాసనసభ్యులు గురజాల వారు శ్రీ ఎర్పతనేని శ్రీనివాసరావు గారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్వాగతం అండ్ ధన్యవాదములు సార్. మీరు పిలవంగానే మన ఆఫీస్కి మీ జెండా ఆవిష్కరణకు మీరు హాజరవటం మాకెంతో సంతోషంగాను, మొట్టమొదటి ప్రభుత్వ ప్రోగ్రాంకి మన తహసీల్దార్ వారి కార్యాలయాన్ని మీరు ఎంచుకోవడం అనేది కొన్ని మాట్లాడుకునే ముందు మన స్వాతంత్ర దినోత్సవం కోసం, స్వాతంత్రం కోసం పోరాడినటువంటి యోధులకు సంబంధించినటువంటి వాళ్ళ జీవిత చరిత్ర, మన భారతీయ రాజ్యాంగానికి సంబంధించినటువంటి వివరాలని మన చిన్నారులు క్లుప్తంగా ఒక ఇద్దరు ఓకేనండి. ఈ రోజున మనకి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మంది భారతదేశం అనేది అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం. ఇది 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తహసీల్దార్ గారు పాల్గొన్నారు, అదేవిధంగా వారి సిబ్బంది, ఇక్కడ విచ్చేసిన నాయకులు, అదేవిధంగా చిన్నారులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలోనే భారతదేశం. 78 సంవత్సరాల క్రితం మనం పోరాడి సాధించుకున్న ఈ స్వాతంత్రాన్ని మనం ప్రతి సంవత్సరం ఆగస్టు 15న దేశవ్యాప్తంగా కూడా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఒకప్పుడు భారతదేశం ఒక పేద దేశంగా ఉన్న భారతదేశం ఈరోజు ప్రపంచ దేశాల్లో పోటీ పడుతూ అభివృద్ధి చెందిన దేశంగా కూడా ఈరోజు తయారైంది. సో మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ కూడా జరగకుండా అన్ని వర్గాల ప్రజల సంక్షేమం ధ్యేయంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా చిన్నారు ఒక ఉజ్వలమైన భవిష్యత్తు మీకు ఉంది. మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, అదేవిధంగా మీరు భవిష్యత్తులో ఒక మంచి ఆఫీసర్గా మీరు ఏం కోరుకుంటారో భవిష్యత్తులో ఆ విధంగా మీరు తయారు కావాలి. ఆ తయారైనప్పుడే మీ తల్లిదండ్రుల కళలు, ఆశయాలు నెరవేరుతాయి. చాలామంది ఈరోజు ఉన్నతమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు ఒక చిన్న కుగ్రామాల నుంచి వచ్చారు. మీరు చూడండి, భారత రాష్ట్రపతి ఎక్కడి నుంచి ఒక చిన్న గ్రామం నుంచి ఒక టీచర్గా వచ్చి రాష్ట్రపతి అయ్యారు. ఎంతోమంది పదవుల్లో ఉన్న వ్యక్తులు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి పట్టుదల, కృషి ఉంటే మనం సాధించలేనిది ఏమీ లేదు. దయచేసి మీరు కూడా బాగా చదువుకొని ఉన్నతమైన స్థానాల్లో ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ మీ అందరికీ ఆశీస్సులు అందజేస్తూ, ఈ స్వాతంత్ర ఫలాలు అందరికీ అందే విధంగా కూడా మనందరం కలిసి కృషి చేద్దాం. ఒక భవిష్యత్తుని నిర్దేశించుకొని ముందుకెళ్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరొకసారి అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. జై హింద్.